వల్ల బాడీలో ఎటువంటి నష్టాలు జరగడానికి అవకాశం ఉంది డాక్టర్? స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే రకరకాలైనటువంటి దుష్ఫలితాలు బాడీలో ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల అటువంటి టొబాకో ప్రొడక్ట్స్లో నికోటిన్ అనేటువంటి ఒక కెమికల్ పదార్థం ఉంటుంది. ఈ నికోటిన్ అనేటువంటిది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎడ్రిలినిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఎక్కువగా. ఈ ఎడ్రిలిన్ ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అయిందో, ఎడ్రిలిన్కి ఏమి లక్షణం ఉంటుంది అంటే బ్లడ్ వెజల్ని చిన్నగా చేస్తుంది ఎడ్రిలిన్. సో దీని ప్రభావం వల్ల బ్లడ్ వెజల్లో కంట్రాక్ట్ అవుతుంది. అది టెంపరీగా మూమెంటరీగా ఒకసారి అయితే స్పాజమ్ వచ్చి మళ్ళీ రిలాక్స్ అవుతుంది. అలా కాకుండా కంటిన్యూస్గా నికోటిన్ తీసుకోవటం అనేది అవుతుందంటే దానివల్ల ఎడ్రిలిన్ రిలీజ్ అయ్యి ఆ ఎఫెక్ట్ వల్ల బ్లడ్ వెజల్ కంట్రాక్ట్ అవుతుంది. అదే కాకుండా దానివల్ల ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ పార్ట్లో బ్లడ్ అనేది కొంచెం ఎక్కువగా నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుంది, ఫ్లో లేకపోవటం వల్ల. సో అక్కడ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. ఇదే కాకుండా బ్లడ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ స్పాజమ్ని రిలీవ్ చేసి అనే క్రమంలో ఏమవుతుందంటే బ్లడ్ లోపల అంతర్గతంగా ప్రెషర్ ఎక్కువ అవుతుంది బాడీ. దానివల్ల ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అంటే ఏదైనా చిన్న అడ్డంకి ఉందనుకో, మనం ఏం చేస్తాం, ఎక్కువగా ప్రెషర్ అప్లై చేసి అడ్డాన్ని తొలగించడానికి ట్రై చేస్తాం. సేమ్ అదే మెకానిజం ఇక్కడ. ఎప్పుడైతే బ్లడ్ వెజల్ స్పాజమ్ ఉందో బ్లడ్ని పంపించడానికి ఏమవుతుందంటే ఆ బ్లడ్ వెజల్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఆ క్రమంలో బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా బ్లడ్లో ఉన్నటువంటి ప్రెషర్ ఎక్కువై అది ఒక స్టేజ్లో ఇర్రివర్సిబుల్గా అలా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ దీనివల్ల ఈ స్పాజమ్ అండ్ అబ్నార్మల్ దీనివల్ల ఎండోథీలియం కూడా దెబ్బతింటుంది. ఈ నికోటిన్ పదార్థం ఎడ్రిలిన్ వీటి వల్ల లోపల బ్లడ్ వెజల్ యొక్క అంతర్గతమైనటువంటి పొరైనటువంటి ఎండోథీలియం కూడా దెబ్బతింటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పే మెకానిజం అంతా కూడా ఆర్టరీస్లో, అంటే శుద్ధ రక్తాన్ని తీసుకెళ్లేటువంటి రక్తనాళాలు, అంటే దాని ధమనులు అని కూడా అంటాం. వాటిలో జరిగేటువంటి వివిధమైనటువంటి వికృతులు అనమాట. దీనివల్ల ఎండోథీలియం అంటే లోపలి పొర దెబ్బతింటుంది. లోపలి పొర దెబ్బతిని అది రిపేర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, దానికి స్పాంజ్ లాగా ఉండాల్సింది అగైన్ ప్లాస్టిక్ లాగా రిపేర్ అయిన తర్వాత ఫైబ్రోసిక్ ఫామ్ అయిపోయి గట్టి పడిపోయి దాన్ని ఒక్కోసారి క్యాల్సిఫికేషన్స్ కూడా ఫామ్ అయిపోతాయి. దాన్ని ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అంటారు. ఎక్కడైతే ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ ఒక దగ్గర అయితే పర్వాలా, అది మొత్తం డిఫ్యూజ్గా ఫామ్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయి అన్ని చోట్ల ఫామ్ అయింది అనుకో, ఏమవుతుంది, కంట్రాక్షన్ ప్రాపర్గా ఉండదు. అదే కాకుండా ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది బ్లడ్ లోపల. సో ఇవన్నీ కూడా దుష్ఫలితాలు. అలాగే ఇప్పుడు మన కిందకి చివరికి వెళ్ళట్లేదు అనుకున్నాం కదా, ఆఖరి పార్ట్ వరకు, దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై లోపించడం వల్ల ఆక్సిజన్ ఆ పార్టీకి ఉండదు, ఫుడ్ కూడా ఆ పార్టీకి వెళ్ళదు, అంటే ఏదైనా న్యూట్రియంట్స్. దానివల్ల ఆ కణజాలం అనేది ఇనీషియల్గా కొంత ఇన్సల్ట్ జరిగి ప్రాబ్లం రావచ్చు. అప్పుడు కూడా రెక్టిఫై చేయకపోతే అది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి ఇర్రివర్సిబుల్ స్టేజ్లో డెత్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ కూడా స్మోకింగ్ వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ నికోటిన్, అది బాడీలో ఉన్నటువంటి అబ్నార్మల్గా అడ్రినలిన్ అనేటువంటి ఒక పదార్థాన్ని రిలీజ్ చేసి ఆ అడ్రినలిన్ అనేది బ్లడ్ వెజల్ మీద పనిచేసి వివిధమైనటువంటి దుష్ఫలితాలను కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది.